అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఇప్పుడు నేను మా వాటర్ ఫిల్టర్కి క్యాండిల్ చేంజ్ చేస్తున్నాం. యాక్చువల్గా అంటే ఇది ఎవ్రీ 3 monthsకి చేంజ్ చేయాలి. సో 3 months అయ్యింది, ఇప్పుడు చేంజ్ చేస్తున్నాం. వీడు మా కెమెరామ్యాన్. ఇప్పుడు నేను చేసే పనికి వాడే నా కెమెరాని వీడియో రికార్డ్ చేసేది. సో ఆఫ్ చేసుకుంటే మాది బోర్ వాటర్ కాబట్టి కొంచెం టీడీఎస్ ఎక్కువ ఉంటుంది. మాది దగ్గర 1100+ టీడీఎస్ ఉంది. సో జనరల్గా అయితేనేమో మున్సిపల్ వాటర్ మనకు అది టీడీఎస్ దగ్గర 700 నుంచి 800 ఉంటుంది. అప్పుడు మనకు ఈ క్యాండిల్స్ వచ్చేసి 3 monthsకి చేంజ్ చేసేది ఉంటుంది. అది రెగ్యులర్ ప్రాసెస్. కానీ మాది 1100 ఉంది. యాక్చువల్గా అయితే 3 months కంటే ముందే మార్చాలి, కానీ నేను అవైలబుల్ లేక నేను ఒకసారి లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు మార్చేది ఉండే, కానీ అప్పుడు మర్చిపోయినుండే. సో ఇప్పుడు నేను మళ్ళీ మార్చడానికి ట్రై చేస్తున్నా. చూడాలి మరి లోపల ఎంత వరకు అది ఖరాబ్ అయిందో. లాస్ట్ టైం ఇట్లనే ఒకసారి మార్చడం మర్చిపోయి ఒక 5 months తర్వాత చూస్తే లోపల మొత్తం నల్లగా అయిపోయింది. యాక్చువల్గా అది 5 months తర్వాత చూడడం అనేది దీని నుంచి కాకుండా మాది మెంబ్రెయిన్ కూడా ఖరాబ్ అయిపోయింది. మెంబ్రెయిన్ కూడా ఖరాబ్ అవ్వడం వల్ల వాటర్ ఫిల్టర్ అవుతలేదు. మెంబ్రెయిన్ అంటే వాటర్ ఫిల్టర్లో హార్ట్ ఆఫ్ ది పార్ట్. అది వాటర్ ఫిల్టర్లో మెంబ్రెయిన్ అనేది మెయిన్ రోల్ పనిచేస్తుంది. క్యాండిల్తో పాటు కేసింగ్ కూడా నల్లగా అయిపోయింది. సో ఈ విషయం నేను వాటర్ ఫిల్టర్ వాళ్ళు మెకానిక్ తోటి మాట్లాడితే అవి కొన్ని బాల్స్ ఇచ్చిండు. ఇట్లా ఎక్కువ టీడీఎస్ ఉన్న వాళ్ళకు అంటే వాటికి ఆ వాటర్కి క్యాండిల్ దగ్గర ఇవి వేయమని చెప్పిండు, అందులో ఆ హోల్స్ దాంట్లో. ఇట్లా మనము క్యాండిల్ మార్చిన ప్రతిసారి ఆ కేసింగ్ కూడా క్లీన్ చేసేసుకుంటే కొత్తగా వేసిన క్యాండిల్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అంటే అది అట్లనే వేస్ట్, అది అంత నల్లగా అయిందంటే అది మెయిన్ వేస్ట్ అన్నట్టు. బాగా డస్ట్ మొత్తం అక్కడనే ఫిల్టర్ అయ్యేది, ఫస్ట్ ఫిల్టర్ అయ్యేది అక్కడే కాబట్టి ఆ డస్ట్ అంతా దానికి వేయకపోతుంది. సో అది మనం మార్చుకునేటప్పుడు వీలైనంత వరకు అది కూడా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది. వీలైతే కాదు, ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాల్సిందే. లేకపోతే మళ్ళీ వాటర్ వచ్చినప్పుడు దాంట్లో ఫిల్ అవుతుంది కదా, ఫిల్ అయిన తర్వాత ఇదంతా మళ్ళీ దానికి పట్టేస్తుంది. సో ఖచ్చితంగా అది కూడా వీలైనంత వరకు క్లీన్ చేయండి, మామూలు క్లీన్ కాకుండా. నేను స్క్రబ్బర్తో క్లీన్ చేయాల్సి వచ్చింది దాన్ని. అది వేసినప్పుడు మళ్ళీ ఆ బాల్స్ దాంట్లో వేసి పెట్టేస్తే వీలైనంత వరకు ఆ వాటర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అక్కడే అయిపోతాయి. దానివల్లనే అంత నల్లగా అయినట్టుంది ఆ కేసింగ్ కూడా. కానీ ఆ కేసింగ్కి ఉన్న వండు, ఆ వాటర్లో ఏదైతే వండు వస్తుందో, బోర్ కాబట్టి ఆ బోర్లో నుంచి ఖచ్చితంగా వండు వాటర్ వస్తాయి. మనకు అంతే కనపడదు, కానీ కరెక్ట్గా చూస్తే ఆ మట్టి వండు ఉంటుంది కదా, అదంతా ఇక్కడ పేరుకపోయింది. అది నేను క్లీన్ చేస్తుంటే కూడా కొంచెం అంతా స్లిప్పీగా ఉంది, అంటే జారిపోతుంది క్లీన్ చేస్తుంటే. ఆ వండు అట్లా ఉంటుంది. సో అందుకనే వీలైనంత వరకు బాగా మొత్తం క్లీన్ చేస్తేనే కానీ అదంతా వెళ్ళిపోదు. లేకపోతే మళ్ళీ కొత్త దానికి పట్టేస్తుంది అంతా. దీనివల్ల ఆ పైపులో నుంచి ఆ పైపు కూడా నల్లగా అయిపోయింది. ఆ పైపు కూడా మార్చిన నేను. ఈ క్యాండిల్ క్లీన్ చేసినప్పుడు వీలైనంత వరకు ఆ ఇన్పుట్, ఆ మిషన్ వరకు వెళ్ళే పైపు ఏదైతే ఉందో అది కూడా మార్చుకుంటేనే బాగుంటుంది. అందుకే నేను లాస్ట్ టైం మొత్తం బెండలు తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు నేను అదే మారుస్తున్నా. ఇంకా ఆ క్యాండిల్ మార్చడం అయిపోయింది కాబట్టి ఆ పైప్ కూడా మారుస్తున్నా. అది కూడా నల్లగా అయిపోయింది. అంటే ఈ టీడీఎస్ ఇంత ఉందని చెప్పినప్పుడు వాటర్ ఫిల్టర్ వాళ్ళు పైప్ బెండర్ కూడా ఇచ్చారు, తీసుకొని ప్రతిసారి ఇది కూడా మార్చుకోండి అని చెప్పేసి. ఇది ఒక కట్టరు కొనుక్కోవాల్సి వచ్చింది. ఇక నేను ఎవ్రీ టైం ఆ పైప్ కూడా మార్చుకోవాలి కాబట్టి. కానీ బేసిక్ చేంజెస్ అయితే క్యాండిల్ మార్చడం ఇవన్నీ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటేనే బాగుంటుంది.
ఎందుకంటే చిన్న పనికి కూడా వాళ్ళని పిలవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఆ క్యాండిల్ వచ్చేసి ఎంత 100-120 రూపీస్ ఉంటుంది, కానీ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ మళ్ళీ ఒక 300-400 నుంచి 500 వరకు తీసుకుంటారు. అదేదో ఇంకా మనమే మార్చేసుకుంటే 100-120 రూపీస్లో అయిపోతుంది ఇంక అంతే. అయిపోయింది. ఇప్పుడు మిషన్ ఆన్ చేసేస్తే వాటర్ ఫిల్టర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఆ వాటర్ వచ్చేసి అప్పటికే మెంబ్రెయిన్లో లోపల ఫిల్టర్లో ఉన్న వాటర్ అవి. ఇప్పుడు వేసిన క్యాండిల్కి వాటర్ వెళ్ళాలంటే మినిమం ఎంత లేదన్నా ఒక 1 లీటర్ నుంచి 2 లీటర్స్ వరకు వాటర్, 2 లీటర్స్ కంటే ఎక్కువనే వాటర్ వేస్టేజ్ అవ్వాలి. అప్పుడే ఇప్పుడు వేసిన కొత్త క్యాండిల్ నుంచి వాటర్ వెళ్తుంది మిషన్లోకి. వాటర్ క్యాండిల్లో ఫిల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మిషన్లోకి కూడా వెళ్తున్నాయి. కాకపోతే ఆల్రెడీ పాత వాటర్ ఉన్నాయి దాంట్లో, కొత్త క్యాండిల్లో నుంచి ఇంకా ఫిల్ అవ్వలేదు, దానికి కొంచెం టైం పడుతుంది. క్యాండిల్ మార్చిన తర్వాత అక్కడ మనం మార్క్ దగ్గర చూసుకోవాలి, లోపల ఆల్రెడీ ఉన్న వాటర్ కొంచెం వైబ్రేట్ అవుతుంటాయి, అప్పుడు ఫిల్టర్ అవుతున్నాయి అనుకోవచ్చు. సో ఇదండి సింపుల్గానే మార్చడము. ఇది కొంచెం అలవాటు చేసుకుంటే ఒక 2 సార్లు మార్చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎట్లా మార్చాలి అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పడేయాలి.